పాకిస్తాన్ స్పై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ పర్యటనలో ఆమెకు రాచమర్యాదలు అందినట్లు తెలుస్తోంది. లాహోర్లోని అనార్కలి బజార్ సందర్శించిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు ఏకంగా 6 గన్మెన్లు AK-47లతో భద్రత కల్పించిన విషయం బయటపడింది. ఢిల్లీలో గంటల కొద్దీ వర్షం కురుస్తోంది. వర్షం దాటికి పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అయితే తాజాగా వర్షానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 పై కప్పు కూలిపోయింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో పై కప్పు కూలిపోయింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చెన్నైలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించే సత్తా భారత్కు ఉందన్నారు. ఈవీఎంలపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్న పవన్ 2019లో ఈవీఎం ద్వారా నిర్వహించిన ఎన్నికల ద్వారానే వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. వంశీకి ఫిట్స్ ఉన్నాయని, నిద్రపోతున్న సమయంలో ఆయనకు శ్వాస ఆగిపోతుందని వివరించారు. ఈ సమస్యకు సరైన చికిత్స అందించాలంటే స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సౌర విద్యుత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని, భారత్ సౌర తయారీ కేంద్రంగా రాష్ట్రం ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశం నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా స్థానికంగానే సౌర విద్యుత్ పరికరాల తయారీని ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. తెలంగాణ అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షాలు పడుతున్నా ఒడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం కుప్పలు వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ధాన్యం నీట మునుగుతోంది. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1009 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటు కరోనాతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4 మృతి చెందారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకతో పాటు ఏపీలో కూడా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. జూన్ 1న కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు మే 24వ తేదీ నాటికే ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కేరళ అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెడతామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో 2 వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల లాఠీచార్జ్లో పలువురు బీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా తెలంగాణ ఆర్థిక వృద్ధి మరియు జాతీయ అభివృద్ధికి వాటి ప్రాముఖ్యతను పేర్కొంటూ రీజనల్ రింగ్ రోడ్, సెమీ కండక్టర్ మరియు రక్షణ చొరవలతో సహా ఇతర కీలక ప్రాజెక్టులను కూడా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ముదిర్ వైమానిక స్థావరం భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి. మే 23న తీసిన ఈ చిత్రాలను ది ఇంటెల్ ల్యాబ్కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పంచుకున్నారు. దీని ప్రకారం ముదిర్ ఎయిర్ బేస్లోని ఒక కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనం దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. భారత్ జపాన్ను అధిగమించి $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
అంతేకాకుండా వచ్చే 2.5 సంవత్సరాలలో జర్మనీని కూడా వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని నీతి ఆయోగ్ CEO అంచనా వేశారు. శ్రీలంకలో ఉప్పు కొరత ఏర్పడింది. భారీ వర్షాలతో సముద్ర తీరాల్లో ఉన్న ఉప్పు కొట్టుకుపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశంలో ఉప్పు ధరలు కిలోకు ₹145 చేరాయి. అయితే శ్రీలంకకు భారత్ 3050 మెట్రిక్ టన్నుల ఉప్పును అందించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వివాదంలో శ్రీలంక బహిరంగంగా భారతదేశానికి మద్దతు ఇచ్చింది. ఉక్రెయిన్ మరోసారి రష్యాను టార్గెట్ చేసింది. ఏకంగా పుతిన్ హెలికాప్టర్నే పేల్చేందుకు ప్రయత్నించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే ఈ దాడి నుంచి పుతిన్ తప్పించుకున్నారని రష్యా అధికారులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తెలుగు తేజం పర్వతనేని హరీష్ పాక్పై నిప్పులు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశాల భవనాలతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తప్పుడు పనుల వల్లనే ఆ దేశంపై దాడులు చేయాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు.